దేవత క్యాపిటల్ అమరావతిని అడ్డుకుంటారు. ఎందుకు అడ్డుకోమండి? అమరావతిని కానీ లేకుండా ఉంటే అక్కడనేటువంటి ఒక రాష్ట్రానికి విజయవాడ పరిసర ప్రాంతంలో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టిందా మేము ఎప్పుడు తప్పు పట్టాం. మేము ఎప్పుడు కూడా దానికి అడ్డం కాదు. కానీ అమరావతి ముసుగులో నువ్వు చేసేటువంటి దోపిడీకి, అదే రకంగా నువ్వు చేసేటువంటి తిక్క పనులకు అన్నిటికీ మేము ఒత్తాసు పలకాలంటే నీ మాదిరి బుర్రలేనోడం కాదు, లేకుంటే నీ మాదిరి బాధ్యత లేనోడం కాదు, నీ మాదిరి నీచమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ మాకుండేవి కాదు. మాకుండేదంతా ఒకటే. ప్రజలందరూ, రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలా. ప్రభుత్వానికి సంబంధించినటువంటి వనరుల్లో అత్యధికంగా ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళ జోబులకు పోవాలా. అన్ని ప్రాంతాలు సమానంగా పెరగాల. ఏం తప్పు ఉందండి దాంట్లో? నువ్వు అడుగుతున్నావు, మరీ అడుగుతున్నాడు. నేను చూసావు పార్లమెంట్ సభ్యుడు ఏదో కూర్చొని చొక్కా ఇంచుకొని నడుస్తాడు. యు ఆర్ ఎస్ ఆర్ నో ఫర్ అమరావతిని? ఎస్ ఐఎమ్ టెలింగ్ యూ. ఒక క్యాపిటల్ అనేది ఫంక్షనల్ గా ఇంక్లూజివ్ గా ఉండాలంటే ఎంత అవసరమో అంత అవసరంతో విజయవాడ పరిసర ప్రాంతాల్లో పెట్టి దానికి ఆమోదిస్తాం. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు దోపిడీ చేసుకుంటా, అభివృద్ధి పేరుతో అభివృద్ధి ముసుగులో నువ్వు కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టు టెండర్లు ఇచ్చుకుంటా, నీ ఇష్టం వచ్చినట్టు జోబులు నింపుకుంటా అంటే దానికంతా మేము ఒత్తాసు పలకాలనా? వాట్ నాన్ సెన్స్? నాకు అర్థం కావడంలే. ఎంత నీకు సపోర్ట్ చేస్తాం? అవసరమా నీకు 52 లక్షల ఎస్ఎఫ్టీ? రా నువ్వు కూర్చొని ఏ చర్చలో ఎక్కడికి రావాలో చెప్పు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీర్ను మేధావులందరినీ పిలిపిస్తా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడిపేదానికి 52 లక్షల ఎస్ఎఫ్టీలో సెక్రటరియట్ అవసరమా అండి? దానికి 6,000 లక్షల కోట్లు ఖర్చు పెడతామండి. ఎవరినైనా సొమ్మయ్యా ఇది? అవినీతి కోసం నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్క పనిని ఎండట కట్టడమే కాదు, తిరిగి 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు. ఈ అవినీతిని అంతా బయటకు తీస్తాడు. నీలో చిత్తశుద్ధి ఉంటే, నీలో నిజాయితీ ఉంటే నువ్వు ఎక్కడికి రావాలో చెప్పు. మేధావులంతా తీసుకొని వస్తావు. సుప్రీంకోర్టు జడ్జిని ఈ అవినీతి, అమరావతిలో జరిగేటువంటి అవినీతి మీద ఏమేముందో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పి వాళ్ళని అడుగుతాం. నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం ఎక్కడన్నా పారదర్శకత ఉందా? ఇస్ దేర్ ఎనీ ట్రాన్స్పరెన్సీ వెన్ యూ కాల్ ఫర్ ఎ టెండర్? ఎక్కడైనా పోటీదారులంతా పిలిచి ఒక మెరుగైనటువంటి టెండర్ క్లోజ్ చేస్తే కాంపిటీషన్ పెంచి 30%, 40% లెస్ పోయేటువంటి పరిస్థితులు సార్. ఈరోజు నేషనల్ హైవేస్ లో చూడిపో నువ్వు, సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నేషనల్ హైవేస్ ఎన్హెచ్లు అన్నీ వేస్తా ఉంటారు. ఏ టెండర్ కూడా 30 నుంచి 40-42% లెస్ పోతాంటారు ఈరోజు. మరి నీ రాజధాని జరిగేటువంటి ప్రాంతంలో 14,000 అయింది స్వామి ఎస్ఎఫ్టీ. దయచేసి చంద్రబాబు నాయుడుకి చెప్తున్నాను, ఏదో పిల్లి పాలు తాగుతుందని చెప్పి కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతుంది, లోకమంతా చూడలేదనుకుంటున్నారు. నువ్వు చేసేటువంటి అవినీతి, దాన్ని మభ్యపెట్టేదానికి నువ్వు పడేటువంటి నాటకాలు, నువ్వు చేసేటువంటి తీర్మానాలు, నువ్వు చేసేటువంటి అంత హైప్ అంతా కూడా మేము గమనిస్తూనే ఉన్నాం. తప్పకుండా మేమే కాదు, ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మేము కాదు, రాష్ట్ర ప్రజలు నిన్ను తరిమి కొట్టకుండా చూసుకో. నేను నీకు ఒక గ్యారంటీ ఇస్తున్నా, 100% ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను, నీ కుటుంబ సభ్యులు ఎవరెవరైతే అవినీతి తీసుకొని దాచుకున్నారో పైసా కక్కిస్తాను. దాని గురించి గుర్తుపెట్టుకోవాలి. ప్రజల డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి? ఏ తమాషనా ఇది? ఇజ్ ఇట్ ఎ జోక్? 52 lakh ఎస్ఎఫ్టీ ఫర్ సెక్రటేరియట్. 10 లక్షల ఎస్ఎఫ్టీతో కట్టేటువంటి సెక్రటేరియట్ హైదరాబాద్ లో ఈరోజు ఖాళీగా ఉంది సగం భాగం. ఏమవసరమయ్యా 52 లక్షల ఎస్ఎఫ్టీ? నీకు పిచ్చి పడితే నువ్వు కట్టుకో, నీ ఇంట్లో కట్టుకో, నీ హెరిటేజ్ ఫ్యాక్టరీ కట్టుకో, నీ హెరిటేజ్ లో నీ ఇష్టం వచ్చినట్టు నీ సొంత డబ్బులు పెట్టి కట్టుకో. ప్రభుత్వ డబ్బులు తీసుకొని ఈరోజు ప్రభుత్వ డబ్బులు నీ ఇష్టం వచ్చినట్టు దుర్యోగం చేసుకుంటూ వేల కోట్లు కూర్చొని ఖర్చు పెట్టావా? ప్రజలకు అవసరమైన దానికేమో నీ దగ్గర డబ్బులు లేవా? ఈరోజు రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తాడు. పెన్షన్ లేవు, కొత్తగా ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదు. 60 ఏళ్ళు దాటిపోయి నాకు 2 ఏళ్ళు అవుతుంది, 60 ఏళ్ళు వస్తుంది, నాకు ఇంకా పెన్షన్ లేదని చెప్పి అవ్వలు తాతలు అడుగుతాంటారు. ఒక్కటన్నా ఇచ్చినావా? డబ్బులు లేవు. బట్ ఈ క్యాపిటల్ ఏరియాకేమో డబ్బులు ఉంటాయి. రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావాలా? దానికోసం అయితే ఏదో రకంగా నువ్వు మాట్లాడదాన్ని ఎత్తగొట్టేసి ఇక్కడేమో చేస్తావు. రాయలసీమలో ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటి కొన్ని వేల కోట్లు అయితే అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఎందుకు కంప్లీట్ చేయకూడదు? ఈ రకమైనటువంటి స్కామ్లు, ఈ రకమైనటువంటి మోసాలు, ఈ రకమైనటువంటి దగాలు చేసుకోకుండా, ధనార్జన ధ్యేయంగా పెట్టుకోకుండా నిజంగా నిర్మలమైనటువంటి మనసుతో డెవలప్ చేయి. నేను సపోర్ట్ యూ. ఎందుకు సపోర్ట్ చేయం?
100% సపోర్ట్ చేస్తాం. మంచి పని చేస్తే చేస్తాం. కానీ మంచి చేస్తా అనేటువంటి ముసుగులో నువ్వు దోచుకుంటుంటే ఎట్లా చేయాలండి? ఎట్లా నేను నీకు సహకరించాలో నాకు అర్థం కావడం లేదు. చెప్పు నువ్వు. అంటే నువ్వు చేసే దోపిడీని, నువ్వు చేసే దొంగతనాన్ని మేము సమర్థించాలనా? అసలు ఈ క్యాపిటల్ అనేటువంటి విధానము, నువ్వు చాలా సీనియర్ మోస్ట్ లీడర్. కొత్త క్యాపిటల్స్ రెండు నిర్మించినారు ఈ దేశంలో, భారతదేశంలో. గుజరాత్లో అహ్మదాబాద్ పక్కనే గాంధీనగర్ అనేటువంటి క్యాపిటల్. అదే రకంగా ఛత్తీస్గఢ్ క్యాపిటల్ అయిన తర్వాత నయా రాయ్పూర్ అని చెప్పి ఆడో క్యాపిటల్ నిర్మించినాడు. ఒక టీమును పంపించాడు, పోయి చూడిపోవాడ పరిస్థితులు. సాయంత్రం 5 దాటితే తొండ పీకలు కూడా ఉండవు, అంత నిర్మానుషంగా ఉంటుంది ఆ ప్రాంతం. ఆడలేంది కొత్తగా నువ్వు నిర్మిస్తే అమరావతి అవుతుందా? మరి అమరావతి చేసేది ఈ రోజు కాదు కదా, నువ్వు మొదలుపెట్టి 11 సంవత్సరాలు కదా. 11 సంవత్సరాల్లో నువ్వే ఎందుకు నివాసం లేవు? నివాసం అంటే నువ్వు వచ్చి ఏదో ఉండి 5 రోజులు ఉండి పోవడం కాదు. నువ్వు నీ ఫ్యామిలీతో అంటే మేడం గారిని, భువనేశ్వరి మేడం గారిని, నీ కొడుకు, నీ కోడలు మన మేడం పేరేంటండి, లోకేష్ గారి వైఫ్ పేరేంటి, బ్రాహ్మిణి గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఆయన మిస్సెస్ గారు, ఆ మేడం గారు, అన్నా లేసోన గారిని మీరందరూ వచ్చి తెప్పించి పెట్టబ్బా. మీ చిత్తశుద్ధి చూపించండి. ఎంత గొప్పనో మీ చిత్తశుద్ధి ఈ ప్రాంతం పైన. చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే ఒక హెచ్చరిక చేస్తున్నా ఈ సందర్భంగా. నీ దోపిడీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సమర్థించదు. ఈ రాష్ట్ర ప్రజలకు ఏమేమి అవసరమవుతుందో ఫంక్షనల్ గా ఒక ఇంక్లూజివ్ క్యాపిటల్ కట్టేదానికి అవసరమైనటువంటి తీర్మానం చేస్తే మేము విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు సపోర్ట్ యూ. ఆ తర్వాత నీకు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా సలహా ఇచ్చినారు, అయ్యా పిచ్చోళ్ళారా, ఇట్లా కాదు క్యాపిటల్ డెవలప్ చేసేది, ఈ 3 ఏరియాలను, ఈ 3 నగరాలను కూడా లింకప్ చేయండి. మచిలీపట్నం పక్కనే సీపోర్ట్ ఉంది, పక్కనే ఆడ హార్బర్ ఉంది, అదే రకంగా సముద్ర తీరం ఉంది. ఓ పక్క విజయవాడ బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రియల్ ప్లేసు, అదే రకంగా గుంటూరు ఏదైతే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కు, అదే రకంగా కోల్డ్ స్టోరేజ్ ఇవ్వనుండే, ఈ 3 దాంట్లకు అనుసంధానం చేసుకుంటూ దాన్ని ఎట్లా లింకప్ చేయాలో ఒకదానికొకటి చేసుకుంటూ గ్రోత్ కారిడార్స్ గా పెట్టుకుని అందరినీ ఇన్వైట్ చేయండి. అవసరమైన వాళ్ళకు కావాలంటే ప్రభుత్వ స్థలం ఉంటే ఫ్రీగా ఇవ్వండి, లేదంటే ల్యాండ్ అక్వైర్ చేసుకుంటే వాళ్ళు చేసుకుంటారు. ఈ హైదరాబాద్ నగరంలో ఎవరైనా ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఏమైనా చేయాల్సి వస్తే డబ్బులు పెట్టి కొనుక్కుంటారు. ఈరోజు సింహ హాలు కట్టుకోవాలంటే వాళ్ళ సొంత డబ్బులతో భూములు పెట్టుకొని సింహ హాలు కట్టుకుంటారు. వాళ్ళకి ఏమైనా ఆఫీస్ కాంప్లెక్స్ కట్టుకోవాలంటే వాళ్ళ సొంత డబ్బులతో పెట్టుకుని కట్టుకుంటారు, సొంత భూములు పెట్టుకొని కొనుక్కుంటారు. నువ్వేంది స్వామి, విశాఖపట్నంలో ప్రభుత్వ సొమ్ము తీసుకొని నీ ఇష్టం వచ్చినట్టు కూర్చొని రూపాయికి ఎక్కరా, రూపాయికి మొత్తం ఇస్తా 99 పైసలకి. చంద్రబాబు నాయుడు గారు నీకు నమస్కారం, నిన్ను తప్పకుండా ఎండగడతాం. నువ్వు చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు, నువ్వు చేసే దోపిడీలకు నిరంతరం పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.